హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, రానటువంటి రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే సమయంలో రానటువంటి 3 రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా కూడా దాదాపుగా మే 23 వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆ తరువాత వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు నేరుగా జూన్ 1 నాటికి మన తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఇక దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అయితే మే 20, 21, 22 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈదురుగాలు ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం యథావిధిగా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఉష్ణోగ్రతలు కూడా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణలో యథావిధిగా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. హైదరాబాద్ లో తేలికపాటి జల్లులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.